మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉందువు అని వాగ్దానించారండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి. అన్ని స్టేటస్ పెట్టిన అక్కడ అన్న దినం కూడా మనం ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ ఉద్యోగం కృప పూర్తి రాశాను. ఆ విధంగా మరి ఇంకా మరో ఇది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడికి మనం ఆయన చేతిలో భూషణంగా ఉన్నామంటున్నారు. నీ దేవుని చేతిలో రాజకీయ మౌఢ్యంగా ఉన్నామని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా 4వ వచనంలో చూస్తే ఇక్కడే దీనికి రిఫరెన్స్లు విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైన దానివని నీకను నీ దేశమును గురించి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడను. యెహోవా నిన్ను గురించి ఆనందించున్నాడు, నీ దేశము వివాహిత మగును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా ఇదే అధ్యాయంలో 12వ వచనంలో దీనికి రిఫరెన్స్ చూస్తే పరిశుద్ధ జనులని యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడిన యెరూషలేమా ఆశింపదగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా జకర్యా 9వ అధ్యాయము 16వ వచనంలో నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక వారి కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని చెప్పేసి కూడా ఇక్కడ కీర్తనగారు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే మరణం వరకు కూడా మరి నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. జీవగలవాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, జీవగలవాడు వినుగాక జయించేవాడు మరి నువ్వు మరణం వలన ఏ హాని కూడా చెందడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా విధంగా మన దేవుడు మరి ఇక్కడ తన ప్రజలను ఎంతో విలువైన వారిగా అలంకార ప్రాయముగా భావిస్తాడని, వారిని పునరుద్ధరించి మహిమపరుస్తాడని మరి వాగ్దానాన్ని కూడా చెప్తున్నాయి అన్నమాట. ఇంకేదైనా భయం దేవుడు ఇంత మంచి వాగ్దానించడం మనం దేవునికి పోషణ కిరీటంగాను మన దేవుని చేతులు రాజకీయ మౌటంగానే ఉన్నామని చెప్పేసి ఏదైనా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఏదైనా మంద చేతులని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుల సర్వశక్తికరమైన నామమున స్తుతిస్తుందండి. అందుమధ్య ప్రపంచం ప్రతి పేరు పేరు జ్ఞానం చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టండి, అక్కడ తెచ్చుకుని కోరికలు తెచ్చండి. రెండు వీటిలో మంచి రేగుంది, విద్యార్థి శైలితో తోకుండి, ఉద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అనుగ్రహం స్వస్థపరచండి, వేదన దుఃఖం ఓదార్చండి, వారు లేవతండి, రక్షణ దయచేయండి. యవనస్తులు యవనకాలం మీ కాడబెట్టి కూర్చోపండి, ఇతరులు రానియరు మీరు వచ్చడానికి మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోపోని అతను రెండు బాగా దయచేయమని మా ప్రభు పేరు ఇసుకిస్తే ప్రసిద్ధమైన నామన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేరేపించమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.